అనగనగా ఒక ఊరిలో ఒక తుంటరి కోతి ఉండేది. ఒకనాడు ఆ కోతి అడవిలో గెంతుతూ ఉంటే దాని కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంది. అది ఊళ్ళోకొచ్చి ఒక మంగలిని ఆశ్రయించింది. మంగలి చక్కగా ముళ్ళు తీసి విసిరేశాడు. తిరిగి చూసేసరికి కోతి తన కత్తి తీసుకుని పారిపోవడం గమనించాడు. "ఓ కోతి, కోతి, నా కత్తి" అన్నాడు. కోతి వెనక్కి తిరిగి ముళ్ళుపోయి కత్తె వచ్చి డామ్ 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 అని వెక్కిరించి పారిపోయింది. కత్తి తీసుకుని కోతి ఊళ్ళో తిరగడం మొదలుపెట్టింది. ఒక వ్యక్తిని చేతితో కొబ్బరి మట్టలు కొట్టడం చూసింది. జాలిపడి అతనికి తన కత్తిని అందించింది. ఆ మనిషి సంతోషంగా మట్టెల కత్తితో కొడుతూ ఉంటే పక్కన పడేసిన మట్టెలను కోతి తీసుకుని ఊడాయించింది. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టెలొచ్చే డామ్ 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 అని పాడుకుంటూ తన దారిన వెళ్ళిపోయింది కోతి. దారిన ఒక బెల్లం కాచే ఆసామి నేల మీద బెల్లం అచ్చులను వేయడం చూసి ఆ మట్టెలు అతనికిచ్చింది. ఆసామి మట్టెలు పరుచుకొని బెల్లం అచ్చులు వాటి మీద పెట్టడం మొదలుపెట్టాడు. అలవాటు ప్రకారం కోతి బెల్లం అచ్చులను తీసుకుని వెక్కిరిస్తూ పారిపోయింది. అప్పుడు కోతి ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టెలొచ్చే డామ్ డామ్ డామ్, మట్టెలు పోయి అచ్చులొచ్చే డామ్ 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 అని వెక్కిరిస్తూ పోయింది. అప్పుడు ఆసామి "నా బెల్లమచ్చులు దొంగ కోతి" అని లబోదిబోమంటూ ఆసామి చూస్తూ ఉండిపోయాడు. కొంచెం దూరానికి ఒక పేదరాశి పెద్దమ్మ బెల్లం లేని చప్పిడి బూరెలు వేస్తూ కనిపించింది. కోతి ఆమెకు బెల్లం అచ్చులు ఇచ్చింది. పెద్దమ్మ బెల్లం బూరెలు చేయడం మొదలుపెట్టింది. అది చేయగానే కోతి వండిపెట్టిన బూరెలన్నీ తీసుకుని ఉడాయించింది. అప్పుడు ఆ కోతి ఇలా అంది: "ముళ్ళుపోయి కత్తె వచ్చే డామ్ డామ్ డామ్, కత్తెపోయి మట్టెలొచ్చే డామ్ డామ్ డామ్, మట్టెలు పోయి అచ్చులొచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలొచ్చే డామ్ డామ్ డామ్" అని కొంతసేపటికి ఆ కోతికి ఒక గోవుల కాపరు ఎదురయ్యాడు. వాళ్ళకి ఈ బూరెలు ఇచ్చింది. వాళ్ళు ఇష్టంగా బూరెలు తింటూ మైమర్చిపోయారు. కోతి గోవులను తీసుకుని వెళ్ళిపోయింది. "కోతి, కోతి, మా గోవులు ఇచ్చేయని" చాలా దూరము కాపర్లు తరిమేవారు. కానీ కోతి వాళ్లకు చిక్కలేదు. ముళ్ళుపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తిపోయి మట్టెలొచ్చే డామ్ డామ్ డామ్, మట్టెలు పోయి అచ్చులొచ్చే డామ్ డామ్ డామ్, అచ్చులు పోయి బూరెలొచ్చే డామ్ డామ్ డామ్, బూరెలు పోయి గోవులొచ్చే డామ్ 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 అను రోజంతా పడ్డ శ్రమకి కోతికి బాగా అలసిపోయింది. "అబ్బా, చాలా కష్టపడ్డాను. ఇవాళ ఒళ్ళంతా పులిసిపోయింది. వేడినీళ్ళు కాచు, స్నానం చేసి విశ్రమిస్తాను" అని ఒక గోవుని ఆజ్ఞాపించింది. గోవికి చాలా కోపం వచ్చింది. సలసలా మరిగించిన నీళ్లు తీసుకొచ్చి కోతి ఒంటి మీద భళ్ళున పోశాయి. కోతి కుయ్యో మర్రోమని ఏడుస్తూ తోలు ఊడిన కోతిని చూసి నవ్వుకుంటూ ఆవు తన మందలోకి వెళ్ళిపోయాయి.